ఆగస్టు 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలు ఏంటంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు, వృత్తి అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, రైతులకు సంబంధించిన విషయాలు, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, సో చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాల్లోకి వెళ్తే స్టూడెంట్స్ విషయానికి వచ్చే వరకు 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్ ఆలోచన విధానం, 5వ స్థానం మీద గురు శుక్ర 2 శుభగ్రహాల దృష్టి ఉంది కాబట్టి విద్యార్థులకు ఎలాంటి ఏకాగ్రత లోపం ఉండదు. చదువు మీద చక్కగా ఫోకస్ చేస్తారు, క్రియేటివిటీ పెంచుకోగలుగుతారు. అదేవిధంగా క్రీడలు, స్పోర్ట్స్ మీద, కళారంగం మీద, సాంస్కృతిక పోటీల్లో పార్టిసిపేట్ చేసే వారి మీద ఆసక్తి బాగా కలిగి ఉంటారండి. అదేవిధంగా ఎవరికైతే విద్యార్థులకి బైక్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, ఇలా వాహనాలు ఏదైతే కోరిక ఉంటుందో అది నెరవేరే అవకాశం బలంగా ఉంటుంది. మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా ప్రేమకు కారకుడు శుక్రుడు, 5వ స్థానం ప్రేమ స్థానం. సో 5వ స్థానం మీద 5వ స్థానానికి గురు దృష్టి ఉంది, శుక్రుడి యొక్క దృష్టి కూడా ఉంది. కాబట్టి ఏంటంటే సో మీరు ఇష్టపడుతున్న వ్యక్తులతోటి మంచి ఒక రొమాంటిక్ లైఫ్ గడపగలుగుతారు. సో మంచి కమ్యూనికేషన్, ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయగలుగుతారు. సో అనుకున్న కొన్ని ఏదైనా పిక్నిక్ లాంటి వాటికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మాసంలో మీ పేరెంట్స్, దంపతుల మధ్య కొన్ని మాట పట్టింపులు, వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కనుక మీ యొక్క ప్రేమ వ్యవహారాన్ని వ్యక్తపరిస్తే అది పాజిటివ్గా అవుట్కమ్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రేమ విషయాన్ని చర్చించకపోవటమే మంచిది. మరి ఉద్యోగ విషయంలో చూస్తే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగులకి టాప్ మేనేజ్మెంట్ రివ్యూ చేస్తున్న సంస్థలో కాబట్టి, లేకుంటే గవర్నమెంట్ ప్రభుత్వం నుండి కానీ గుర్తింపు ఉంటుంది. డిపార్ట్మెంట్లలో కొన్ని డిపార్ట్మెంట్లో మార్పులు ఉంటాయండి. కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కూడా సాధ్యపడతాయి అని చెప్పవచ్చు. మరి పదోన్నతికి మీరు కనుక ఎక్కువగా శ్రమిస్తే పదోన్నతి, ఎందుకంటే శని అష్టం చూస్తున్నాడు, హార్డ్ వర్క్తోనే పాసిబిలిటీ ఉంది. నెలాఖరున మీరు ఉద్యోగపరంగా జర్నీస్, ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంటుంది. మరి ప్రైవేట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందయ్యా కార్పొరేట్ ప్రైవేట్లో అంటే, మీకు రవి ఈ రాశిలోకి రావడం వల్ల కొంచెం అహంకార సమస్యలు, ఈగో క్లాసెస్ రావచ్చు, కానీ కొంత గుర్తింపు కూడా వస్తుంది. తీయాధిపతి కూడా బుధుడు చివరి వారంలో వస్తాడు. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం చెప్పబడుతుంది మీ యొక్క సింహరాశిలో, జన్మరాశిలో ఉండటం వల్ల. కాబట్టి గుర్తింపు వస్తుంది, కానీ ఈగో సమస్యలు లేకుండా చూసుకోండి. లెట్ గో అన్నట్టుగా ఉంటే సో బాగుంటుంది. మరి వ్యాపార విషయంలో ఏంటంటే వ్యాపారంలో ఆర్థిక నిర్వహణ మీద దృష్టి బాగా పెట్టాలండి. 7వ స్థానాధిపతి ఎవరు? శని. ఎక్కడున్నాడు? 8వ స్థానంలో ఉన్నాడు, వక్రీకరించాడు. 7లో ఎవరున్నారు? అక్కడ కూర్చొని రాహు ఉన్నారు. సో రాహు శని సంబంధం వచ్చింది, శని వక్రీకరించాడు. కాబట్టి ముఖ్యంగా బిజినెస్లో వచ్చిన నష్టాలను గతంలో కానీ ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి, ప్లస్లోకి రావాలి అని అంటే బిజినెస్ మేనేజ్మెంట్లో జాగ్రత్తగా ఉండాలి, దాని మీద బాగా దృష్టి పెట్టాలండి. వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికి కూడా ఆర్థిక సమస్యలు లేవు. కుటుంబ సమస్యల వల్ల కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం మాత్రం కనబడుతూ ఉంది. మరి గృహిణుల విషయంలో మీ యొక్క పిల్లలు